శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీమాత్రి నమ. మనం వారాహి నవరాత్రుల్లో భాగంగా 4వ రోజున శ్రీ లఘువారాహి దేవి రూపం గురించి తెలుసుకుందాం. అయితే నిన్న రోజున చూసినటువంటి అమ్మవారు బృహద్వారాహి అంటే అతి పెద్దదైన రూపం అని అర్థం. ఇక్కడ లఘువారాహి అంటే చిన్నది అని అర్థం. చిన్నది అని అంటే అమ్మవారు శక్తిలో చిన్నది అని కాదు. ఇక్కడ అమ్మవారు అందరికన్నా అంటే అన్ని రూపాల కన్నా త్వరగా ఈ విద్య సిద్ధించి అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తారు అని అర్థం అన్నమాట. అది తక్కువ సమయంలో అనుగ్రహించే దేవత కనుక లఘువారాహి అంటారు. ఈ లఘువారాహి అమ్మవారినే ఉన్మత్త భైరవి అని కూడా పిలుస్తారు. అయితే ఈ భైరవి అన్న నామం ఎలా వచ్చింది అన్నది ఈ వీడియోలో కూడా చూద్దాం. ఎందుకు అమ్మవారిని అలా పిలుస్తారన్నది చూద్దాం. మొదటగా నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సముద్రంలో పడిన భూమిని ఉద్ధరించి పెద్ద కోరలతో పొడవైన శరీరంతో ఉన్న ఉన్మత్త భైరవికి నమస్కారం అంటూ తంత్ర గ్రంథాల్లో మెన్షన్ చేయబడింది. అయితే అసలు ఈ భైరవుడు అంటే ఎవరు అన్నది చూద్దాం. శివుడి యొక్క అతి తామసమైన రూపం భైరవుడు. ఒకనొక సందర్భంలో బ్రహ్మ శివదూషణ చేసినప్పుడు స్వామి రుద్రుడిగా మారి తన యొక్క ఒక తలని తీసేస్తారనమాట. అలా తీసేసిన తల శివుడి యొక్క చేతికి అంటుకొని ఉంటుంది. అప్పుడు ఆయన అతి తీవ్ర రూపంతో ఉంటారు. ఆ రూపమే భైరవుడు. అయితే తంత్ర గ్రంథాల ప్రకారం ఏంటంటే ఈ భైరవ రూపంతో ఉన్న స్వామి ముల్లోకాలలో కూడా భిక్షాటన చేశారనమాట. లక్ష్మీనారాయణ కూడా ఆయనకి భిక్షగా రక్తాన్ని సమర్పిస్తారు. ముల్లోకాలలో భిక్షాటన చేసినటువంటి ఆ భైరవ రూపంతో ఉన్న మహాదేవుడు కాశీలోని ఒక ప్రాంతంలో స్నానం చేసినప్పుడు ఆయనకి ఆ బ్రహ్మ కపాలం అనేది విడిపోయి బ్రహ్మ హత్యా దోషం నుండి విమోచనం కలిగింది. ఆ ప్రదేశాన్నే కపాల విమోచన తీర్థం అంటారు. ఎప్పటికి కూడా కాశీలో మనకి ఆ కపాల విమోచన తీర్థాన్ని దర్శించవచ్చు. అయితే ఆ కపాలం పోయిన తర్వాత ఆ రుద్రుడే, ఆ భైరవుడే కాలభైరవుడిగా మారారని చెప్తారు. కాశీకి క్షేత్రపాలకుడిగా మారాడు ఆయన అని చెప్తారనమాట. అందుకే ఈ రోజు కూడా మనకి కపాల తీర్థం దగ్గర కపాల్ భైరవ్ అనేటువంటి ఆలయం ఉంది. అది చాలా శిథిలమై ఉంది. అయితే అక్కడ మనకి కాళీదేవితో సహితంగా స్వామి దర్శనం కలుగుతుంది. భాద్రపద అమావాస్య రోజున కాళీ కాలభైరవుల కళ్యాణం కూడా అద్భుతంగా జరుగుతుంది. అదేవిధంగా మన తెలుగునాట శ్రీశక్తి పీఠంలో కూడా భాద్రపద అమావాస్య రోజున కాళీ కాలభైరవుల కళ్యాణం అత్యంత వైభవంగా సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరుగుతుంది. అసలు భైరవి అంటే ఎవరు? భైరవుడు యొక్క స్త్రీ రూపం అని చెప్తారు. భైరవుడు అన్న పేరు ఎందుకు వస్తుంది అంటే భయంకరమైన రవం చేయువాడు కనుక భైరవుడు. అతి తీక్ష్ణ రూపంతో రౌద్రంగా శబ్దం చేస్తూ ఉండేవాడు భైరవుడు అని చెప్తారు. ఆ పురుష రూపానికి స్త్రీ రూపం ఏదైతే ఉందో అది భైరవి. అలా భైరవీదేవి ఉత్పన్నమైంది. అయితే మనకి దశమహావిద్యల్లో కూడా భైరవి అనేటువంటి నామంతో అమ్మవారు ఉన్నారు. త్రిపుర భైరవి అంటారు. అయితే భైరవుడు ఎలా అయితే తామస గుణంతో ఉన్నాడో కానీ దశమహావిద్యల్లో అమ్మవారు మాత్రం చాలా సౌమ్యంగా ఉంటారు. దశమహావిద్యల్లో సౌమ్య రూపాల్లో ఇది కూడా ఒక రూపం అన్నమాట అమ్మవారిది. అయితే ఇక్కడ వరద అభయ హస్తాలతో ముండమాల ధరించి అక్షమాల వేదాలతో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు అన్నమాట. త్రిపుర భైరవి అమ్మవారు. ఈ అమ్మవారి గురించిన పూర్తి వీడియో మన మొదటి ఛానల్ అయిన శంకనాథ్ తెలుగు ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. అక్కడ చూడండి. ఇక లఘువారాహి దేవిని ఉన్మత్త భైరవిగా ఎందుకు భావిస్తున్నారు అంటే ఇందుకు సంబంధించిన వివరాలు మనకి అష్టభైరవుల యొక్క చరిత్రలో కథలో కనిపిస్తుంది. అష్టభైరవులు అంటే భైరవుడు 8 రూపాల్లో ఉంటారన్నమాట. దుర్గాదేవి యొక్క ఆదేశానుసారం భైరవుడు కాశీక్షేత్రాన్ని 8 దిక్కుల నుండి పాలించడానికి 8 రూపాల్లో వస్తారనమాట. అలా వచ్చిన 8 పురుష రూపాలకి తగ్గట్టుగా 8 స్త్రీ రూపాలు కూడా ఉంటారు. అలా వచ్చిన పురుష రూపాలకి మనం ఎలాగైతే సప్తమాతృకులు అని చెప్పుకుంటాం కదా, ఆ సప్తమాతృకుల్ని అష్టమాతృకులుగా చెప్తారు. ఆ అష్టమాతృకుల్లో మహాలక్ష్మి కూడా కలుపుకుంటారు. అలా అష్టమాతృకులని ఈ అష్టభైరవుల్ని కలిపి స్త్రీ రూపాలని భైరవ శక్తితో కలిపి చూస్తారన్నమాట. అసితాంగ భైరవ, రురుర్భైరవ, చండ భైరవ, క్రోధ భైరవ, ఉన్మత్త భైరవ, కపాల భైరవ, భీషణ భైరవ, సంహారక భైరవ అని పిలుస్తాం. ఎప్పుడైతే ఈ పురుష శక్తికి స్త్రీ శక్తిగా మారతారో వాళ్ళని ఏమని పిలుస్తాము అని అంటే అష్టమాతృక దేవతలు భైరవుని శక్తులుగా ఉన్నప్పుడు వీళ్ళని అసితాంగ భైరవి, రురుర్భైరవి, క్రోధ భైరవి, చండ భైరవి, ఉన్మత్త భైరవి, కపాల భైరవి, భీషణ భైరవి, సంహార భైరవి అన్న నామాలతో వీళ్లను ఆరాధిస్తారు. అందుకే వారాహీదేవిని ఉన్మత్త భైరవి అని పిలుస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఈ పద్ధతి అన్ని చోట్ల కనిపించదు. కొన్ని చోట్ల ఏంటంటే అష్టభైరవులకి అష్టభార్యలుగా వేరే చెప్తారు, అష్టమాతృకులను చెప్పరన్నమాట. ఇది తంత్రశాస్త్రంలో 2 స్కూల్స్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఒక పద్ధతిలో ఈ విధంగా భావన అనేది ఉంటుంది, ఇంకొక పద్ధతిలో వేరే వారు ఉంటారు. ఉన్మత్త భైరవ రూపం చూస్తే బంగారు వర్ణంతో దిగంబరంగా శాంతంగా కుమార రూపంలో 3 నేత్రాలు కలిగి 4 చేతులలో రోకలి, కత్తి, కపాలము, వేటకత్తి ధరించి అశ్వవాహనముగా కలిగిన భైరవుడు ఉంటాడు. అయితే ఈ వారాహి శక్తితో కలిగిన ఉన్మత్త భైరవుడికి నమస్కారము. ఉన్మత్త భైరవుని శక్తి ఉన్న వారాహి దేవిని లఘువారాహి అని, ఈమెనే ఉన్మత్త భైరవిగా కూడా
స్తుతిస్తారు. అంటే ఇక్కడ మనకి ఉన్మత్త భైరవి లఘు వారాహిగా కూడా అమ్మవారు గుర్రం మీద 4 చేతులతో రోకలి తర్వాత నాగలి ఈ రెండిటితో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. గుర్రం మీద కూర్చొని ఉంటారు. అశ్వారూఢం అని చెప్తారనమాట. ఇక సముద్రంలో మునిగిన భూమిని ఉద్ధరించిన తన కోరలతో అగ్రభాగంలో భూగోళం ధరించి భక్తుల నమస్కారానికి సంతోషించేటువంటి ఉన్మత్త భైరవునికి వందనములని వేరొక గ్రంథంలో కూడా మెన్షన్ చేసి ఉంది. ఇంకొక రకంగా చూస్తే అంటే మంత్రం పరంగా చూస్తే మనకి బృహద్వారాహి మంత్రం కానీ వారాహి మూల మంత్రంలో కానీ 100కు పైగా బీజాక్షర మంత్రాలు అనేవి ఉంటాయి. కానీ ఈ లఘు వారాహి మంత్రంలో కేవలం 17 బీజాక్షరాలతోనే ఉంటుందంటే చాలా చిన్న మంత్రం అన్నమాట. అందుకే ఈ దేవతని లఘు వారాహి అని కూడా పెద్దలు పిలుస్తూ ఉంటారు. తక్కువ అక్షరాలు కలిగిన ఈ లఘు వారాహి మంత్రం సులభంగా సాధన చేయొచ్చు. అతి శీఘ్రంగా వారాహిదేవి అనుగ్రహమును సాధించవచ్చు అని చెప్తారు. ఆపదలను, ప్రయోగ బాధలను, భూ సంబంధిత కష్టాలను పోగొట్టుకొని కామ్య సిద్ధిని పొందవచ్చని ఈమెను ఐశ్వర్యప్రదాయనిగా కూడా చెప్పారు. ఉన్మత్త భైరవునితో కలిపి ఉత్తర దిక్కుకున్న ఈ ఉన్మత్త భైరవిని పూజించిన తరువాత మాత్రమే ఉత్తర దిక్కుకి పాలకుడైన కుబేరుడిని పాలించాలని భైరవి తంత్రం చెప్తూ ఉన్నది. ఇప్పుడు నేను చెప్తుందంతా కూడా వారాహి సాధన అనేటువంటి గ్రంథం నుండి తీసుకున్నాను. ఈ గ్రంథాన్ని సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు ఎవరైతే కుర్తాల పీఠాధిపతి ఉన్నారో వారి యొక్క శిష్యురాలైనటువంటి రమ్యానంద భారతీ స్వామిని వారు రచించారనమాట. ఆ గ్రంథం నుండే నేను మీకు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా 4 రోజుల నుండి ఇస్తున్నాను. మరి నా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. శ్రీమాత్రే నమః.